అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్‌లో మీ పేరు వచ్చే వరకు, మీ పేరు వచ్చిన తర్వాత మీకు ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత మీ అకౌంట్‌లో 5,00,000 పడి మీ ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయ్యే వరకు మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తాను. ఇక వివరాల్లోకెళ్తే తెలంగాణలో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మోడల్ ఇందిరమ్మ హౌస్ నిర్మాణం అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎంత ఖర్చయింది, మరి అక్కడ ఉన్నటువంటి వారు ఏమంటున్నారు అనే అంశాల గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ప్రభుత్వం ఇస్తున్న 5,00,000 మరి ఇంటి నిర్మాణానికి సరిపోతున్నాయా అంటే సరిపోవట్లేదని ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. దాదాపు ఇంటి నిర్మాణానికి 7,00,000 వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 6,00,000, ఇతరులకైతే 5,00,000 4 విడతల్లో ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు వేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు పెరిగిన సిమెంట్ ధరలు, స్టీల్ ధరలు, ఇసుక ఇలా కూలీల ధరలు పెరగడంతో మరి 5,00,000తో అయితే ఇల్లైతే కాదు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం సహాయం చేస్తుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా కొంచెం ఈ పెరిగిన ఖర్చులకి అనుగుణంగా కూలీ రేట్లు కూడా బాగా పెరిగాయి కాబట్టి వీటికి అనుగుణంగా ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్న 5,00,000 కాకుండా 8,00,000 ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 9,00,000 ఇస్తే ఖచ్చితంగా అప్పులు కాకుండా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే ఇందిరమ్మ మోడల్ హౌస్ అయితే చాలా మంచిగా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మెట్లు పెట్టారు, మంచిగా 2 డోర్లు పెట్టారు, కిటికీలు, తర్వాత పైన కంటె కూడా పెట్టడం జరిగింది, కలర్స్ వేయడం జరిగింది. చాలా చక్కగా బేస్మెంట్ కూడా చేశారు, మట్టి పోశారు. చాలా కలర్ఫుల్గా చాలా అందంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కళ అనేది ఉంటుంది. మరి తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా ముందుకు పోవడం మంచిగానే ఉంది కాబట్టి, కాకపోతే 1 ఇయర్ కావస్తుంది, ఇంతవరకు ఇండ్ల ఫైనల్ లిస్ట్ అయితే చేయడం లేదు. సంక్రాంతి తర్వాత గ్రామ సభల ద్వారా సెలక్షన్ లిస్ట్ ఉంటుందని చెప్తున్నారు. అందరూ కూడా రెడీగా ఉండండి. ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకొని స్టీలు, సిమెంట్ రేట్లు, కూలీ రేట్లు పెరిగినాయి కాబట్టి ఇందిరమ్మ ఇళ్లకు మామూలుగా 8,00,000 ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 9,00,000 ఇచ్చే విధంగా చేయాలి. ఇక అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇల్లు లేని జాగా ఉన్నటువంటి వారు పేదలు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఇప్పుడు నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కాకుండా దాదాపు 7,000 ఇండ్లు మొదటి దశలో మంజూరు చేస్తే అందరూ కూడా హ్యాపీగా సొంత ఇంటి కళ నిజం చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ వివరాలకు వెళ్తే చూద్దాం. ఇందిరమ్మ నమూనా ఇల్లు ఇది. ఖమ్మం జిల్లా కూసుమంచిలో పూర్తయిన నిర్మాణం, నేడు ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి అంటూ ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో మొట్టమొదటి ఇందిరమ్మ నమూనా ఇల్లు అయితే సిద్ధమైంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో నిర్మితమైన ఈ ఇంటిని గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉదయం 7 గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో అర్హులను సర్వే ద్వారా గుర్తిస్తున్న ప్రభుత్వం 5,00,000 వ్యయంతోనే ఇందిరమ్మ మోడల్ హౌస్ను నిర్మించాలని తలపెట్టింది. అందులో భాగంగా గతేడాది డిసెంబర్ 13న కూసుమంచిలో మంత్రి ఇంటికి శంకుస్థాపన చేశారు. ఈ నెల రోజుల వ్యవధిలోనే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశారు. సుమారు 50 గజాల స్థలంలో 5,00,000 వ్యయంతో ఇంటి నిర్మించాలని తలపెట్టగా ఇంటి స్లాబ్పై కంటెగోడ నిర్మాణానికి, ముందు భాగాన చిన్న వరండా నిర్మాణానికి సుమారు 1,00,000 అదనంగా ఖర్చయినట్లు అధికారులు తెలిపారు. సోమవారం భోగి పండుగ రోజున మంత్రి పొంగులేటి చేతుల మీదుగా ఇంటిని ప్రారంభించేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సోమవారం 5 రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నారు. ఈ ఇల్లు అయితే 50 గజాలలో నిర్మించడం జరిగింది. చాలా మంచిగా ఉంది. కానీ 8,00,000 ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 9,00,000 ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత గ్రామ సభలు పెట్టి ఫైనల్ లిస్ట్ కూడా తయారు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించి అందరూ కూడా రెడీగా ఉండండి. ప్రభుత్వం కూడా బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరింత బడ్జెట్ కేటాయిస్తుందని, ఆశావాహులందరికీ ఇల్లు మంజూరు చేస్తుందని చెప్పి ఆశిద్దాం. విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.